వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి రావడం జరిగింది. ఈ ముద్దులాపురం నుంచి ముఖ్యంగా పీఏబీఆర్ నుంచి ముద్దులాపురంకొస్తాయి. ఇక్కడ వాటర్ ట్రీట్మెంటే ఇక్కడ నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వాటర్ రావడం జరుగుతాంది. గతంలో ఇక్కడ 61 ఎంఎల్‌డీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండేది. అది కెపాసిటీ సరిపోవట్లేదని జెప్పేసి కొన్ని ఏరియాలకి వాటర్ రావట్లేదని జెప్పేసి మరి అదనంగా ఇంకొక 16 ఎంఎల్‌డీ ప్లాంటు 2017లో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి శాంక్షన్ చేయడం జరిగింది. 2017, 18లో మొదలుపెట్టిన ప్లాంటు దాదాపు 5, 6 ఏండ్ల కాలం చేసి ఈరోజు ట్రయల్ రన్ ఇక్కడ తీయడం జరుగుతా ఉంది. అంటే గత 5 ఏళ్లలో కనీసం అంటే నత్తనడకన పనులు సాగాయని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ ఇది. కేవలం 16 కోట్లు మాత్రం ఉండే వర్క్ ఇది. 16 కోట్ల పని దాదాపు గత 5 ఏళ్లలో మేము ఎప్పుడైతే అప్పుడు ఏదైతే చేశామో ఆ వర్క్ అలాగే పెండింగ్ పెట్టి గత 5 ఏళ్ళు ఎక్కడ చేసిన దాఖలాలు అగైన్ మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే ఈ 16 కోట్లు మొత్తం కంప్లీట్ చేసి ఈరోజు ట్రయల్ రన్ తీయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ 16 ఎంఎల్‌డీ ప్లాంట్ రెడీ అయిన తర్వాత దీనికి సంబంధించి అదనంగా మాకు ఓల్డ్ టౌన్ అయితే ఏమి, నారాయణపురం పంచాయతీ ఏమి, రాజీవ్ కాలనీ పంచాయతీ ఏమి వీటికన్నిటికీ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు కానీ 23 డివిజన్లకు మాత్రమే కంటిన్యూటీగా డైలీ వాటర్ వస్తున్నాయి. అదనంగా 27 డివిజన్లకి ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయి. ఈ అదనంగా వచ్చే 16 ఎంఎల్‌డీ ప్లాంట్ ద్వారా మొత్తం 27 + 23 50 డివిజన్లకి మరియు నారాయణపురం పంచాయతీ, ఓల్డ్ టౌన్ వీటికన్నిటికీ డైలీ రెగ్యులర్‌గా వాటర్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకా అంటే మోటార్లు అక్కడక్కడ గతంలో 2010లో నిర్మించిన ప్లాంట్ ఇది పాత ప్లాంటు. దానికి సంబంధించిన అక్కడక్కడ మోటార్లు గాని ఎఫిషియన్సీ తగ్గాయని చెప్పి చెప్తా ఉన్నారు మా ఇక్కడ ఉండే ఇంజినీర్లు వీళ్ళంతా. ఖచ్చితంగా అక్కడైతే ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవి గాని క్లియర్ చేసేసి కంటిన్యూటీగా వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.